ఇది ముల్షీ డ్యామ్ ట్రిప్ వీడియో అండి. స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి, ఎందుకంటే డీటెయిల్స్ అన్ని ఇందులో ఇచ్చాను. ఇది ఒక అన్ప్లాన్డ్ ట్రిప్ అన్నమాట. అది మా బాబు కోసం. ఈ నాన్ స్టాప్ గా 1 మంత్ నుంచి వర్షాలు పడడం వల్ల ఇల్లు స్కూల్ తప్ప బయటికి వెళ్ళడం ఆడడం ఏది లేదనమాట. ఫుల్ టాంట్రమ్ ఇంట్లో. ఆ గోల భరించడం కన్నా ఇలా బయటకు వస్తే బాగుంటదని చెప్పేసి దగ్గరలో ఏముందా అని ఆలోచించి ముల్షీ డ్యామ్ అయితే బెటర్ అని ఫిక్స్ అయిపోయామండి. ఆ తామ్ని ఘాట్స్ లో ఒక ఫ్యామిలీ కొట్టుకుని పోయారు కదా వాటర్ లో. ఆ ఇన్సిడెంట్ జరిగినప్పటి నుంచి పిల్లలతో బయటికి వెళ్ళాలంటే కొంచెం ఆలోచించాల్సి వస్తుంది. ఇదైతే కొంచెం బెటర్ గా ఉంటది, వాటర్ ఫ్లో అంత ఉండదు కాబట్టి మేము ముల్షీ డ్యామ్ కి ప్లాన్ చేసుకున్నాము. ఇది 35 కిలోమీటర్స్ ఫ్రమ్ పూణే ఉంటుందండి. పర్ఫెక్ట్ ప్లేస్ టు విజిట్. ఎస్పెషల్లీ మాన్సూన్ సీజన్ లో చాలా బాగుంటుంది ఈ ప్లేస్. చాలా పీస్ఫుల్ గా కామ్ ఎన్విరాన్మెంట్. సమ్మర్ లో కూడా రావచ్చు. సమ్మర్ లో వస్తే ఏంటంటే వర్షాలు ఉండవు కాబట్టి ఇంత గ్రీనరీ ఉండదు. కాకపోతే ఒక వెకేషన్ టైప్ లో వచ్చి పిల్లలతో వండుకొని తిని అలా హ్యాపీగా ఉండొచ్చు అనమాట. మేము వచ్చిన టైంలో వర్షాలు నాన్ స్టాప్ గా పడుతున్నాయండి. మేము ఇంట్లో నుంచి స్టార్ట్ అయినప్పుడు ఇంత వర్షం లేదు, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత హిల్ ఏరియా కాబట్టి ఏమో నాన్ స్టాప్ వర్షం పడుతూనే ఉంది. మేము కార్లో నుంచే ఎంజాయ్ చేసాము. మోస్ట్లీ కొంచెం కొంచెం మధ్యలో తగ్గినప్పుడు మాత్రమే బయటకు వచ్చాము. ఎక్కడ చూసినా వాటర్ ఫాల్సే చూడండి. మధ్య మధ్యలో మీరు వెళ్తున్న జర్నీ మొత్తం అంతా వాటర్ ఫాల్స్ తగులుతూనే ఉంటాయి. చాలా బాగా అనిపించింది మాకు. సమ్మర్ లో వస్తే బెస్ట్ ఏంటంటే ఒక స్పాట్ చూసుకొని మంచిగా వండుకొని తినొచ్చు. ఒక 2-3 ఫ్యామిలీస్ వచ్చేసి బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఇప్పుడు వర్షాకాలం కాబట్టి అలాంటి ప్లాన్స్ ఏముండవు, కాకపోతే వ్యూ ఎంజాయ్ చేయొచ్చు. చాలా అంటే చాలా బాగా అనిపించింది మాకు. ఇయర్ లో ఏ టైంలో వచ్చినా గానీ ఎంజాయ్ చేయొచ్చు. రైనీ సీజన్ లో వస్తే ఈ వర్షానికి ఈ నేచర్, ఈ కూల్ క్లైమేట్ అండ్ బ్రీజీ నేచర్ చాలా బాగా అనిపిస్తుంది. పిల్లలతో అయితే చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చండి. మంచి పిక్నిక్ స్పాట్ లాగా బాగుంటుంది ముల్షీ డ్యామ్. అండ్ లేక్ సైడ్ బెస్ట్ వ్యూ ఉంటుంది అనమాట. ఒక షార్ట్ ట్రిప్ ఏదైనా వెళ్ళాలి అనుకుంటే ముల్షీ డ్యామ్ కి రావచ్చు. సిటీకి దూరంగా, ట్రాఫిక్ లేకుండా, పొల్యూషన్ లేకుండా చాలా పీస్ఫుల్ గా, నేచర్ కూడా చాలా బాగుంటుందండి. ఇక్కడ క్యాంపెయిన్స్ కూడా ఉంటాయి. మంచి ఒక కాటేజ్ తీసుకొని లేక్ సైడ్ వ్యూ లో క్యాంప్ ఫైర్ వేసుకొని బ్యూటిఫుల్ లేక్ వ్యూని చూస్తూ ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ చాలా రిలాక్స్డ్ గా అనిపిస్తుందండి ఇలాంటి ప్లేసెస్ కి వచ్చినప్పుడు. అంటే ఈ డ్యామ్, ఈ వాటర్ ఫ్లో ఇదంతా చాలా అంటే చాలా బాగుంది చూడడానికి. మాకైతే బాగా నచ్చింది. 2-3 వాటర్ ఫాల్స్ ఉన్నాయి కానీ అంటే మా బాబు కూర్చొని ఆడుకునేలాగా ఎక్కడ అనిపించలేదు మాకు ఈ ప్లేస్ బాగా అనిపించింది. అందుకే ఇక్కడ కూర్చోబెట్టి కాసేపు ఆడిచ్చాము. వాడు కూడా బాగా ఎంజాయ్ చేశాడు. చిన్న స్టిక్ ఏదో కనిపిస్తే తీసుకొని దాన్ని బోట్ నడుపుతున్నట్టుగా ఫీల్ అవుతున్నాడు వాడు. చూడండి, జనరల్ గా మా బాబు వాటర్ కి కొంచెం భయపడతాడు. స్విమ్మింగ్ పూల్స్ అలాంటి వాటిలోకి దిగడు అసలు. కానీ ఆ వాటర్ చూడగానే ఆగకుండా వెళ్ళిపోయిండు. చూడండి, చాలా బాగా ఆడుతున్నాడు. ఉన్నంతసేపు మంచిగా ఎంజాయ్ చేశాడు. 2-3 ఫ్యామిలీస్ కలిసి వస్తే బాగుండేది, వాడికి కూడా కంపెనీ ఉండేది. అనుకోకుండా వచ్చాం కాబట్టి ఒక్కడే ఆడుకోవాల్సి వచ్చింది. అయినా కానీ బాగానే ఆడుకున్నాడు. చాలాసేపే ఉన్నాడు వాటర్ లో నుంచి. రమ్మని చాలాసేపు రిక్వెస్ట్ చేసిన తర్వాత బయటకు వచ్చాడు. చూడండి, వ్యూ ఎంత బాగుంది కదా. మనం సీనరీస్ లో చూడడమే తప్ప నేనైతే లైవ్ గా ఇలా వాటర్ ఫాల్ చూడడం చాలా అంటే చాలా బాగుంది. మాన్సూన్ సీజన్ అంటే ఇదే అనిపిస్తుంది కదా. ఆ వెదర్ చూడండి, బ్రీజీ క్లైమేట్, చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాము. చాలా పీస్ఫుల్గా అనిపించింది. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా రావాలి అనిపించింది. ఈ డ్యామ్ వాటర్ని ఇరిగేషన్ కోసం యూజ్ చేస్తారు, ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేస్తారు. అప్ టు హింజవాడి వరకు ఇవే వాటర్ వస్తాయంట. ఎలక్ట్రిసిటీ కూడా ఇవే ఎక్కువగా యూజ్ చేస్తారు. ఆ డ్యామ్ చుట్టుపక్కన ఉన్న ఊర్లలో మొత్తం వ్యవసాయానికి ఇవే వాటర్ యూజ్ చేస్తారండి. చూడండి ఎంత బాగుంది కదా, పచ్చని పొలాలు, ఆ వాటర్, ఆ వెదర్ అంతా చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ ఫామ్ హౌసెస్ కూడా ఉంటాయి కాబట్టి 2-3 డేస్ స్టే కూడా చేయొచ్చు. ముంబై నుంచి చాలా మంది వచ్చి ఇక్కడ స్టే చేసి వెళ్తారంట. చాలా ఫామ్ హౌసెస్ ఉన్నాయి. మీకు అక్కడ మధ్య మధ్యలో కనిపిస్తున్నవి ఫామ్ హౌసెసే అన్నమాట. ఇక్కడికి రావడానికి చాలా రూట్సే ఉంటాయి. కాకపోతే బెస్ట్ రూట్ ఏంటంటే పూణే నుండి చాందినీ చౌక్ నుండి ముల్షీకి వస్తే ఈజీగా రావచ్చు అనమాట. ఇది 9 to 6 వరకు డ్యామ్ ఓపెన్ ఉంటది. మేము వచ్చినప్పుడు మాత్రం డ్యామ్ గేట్స్ ఏం ఓపెన్ చేయలేదు. అప్పటికి ఇంకా అంత వాటర్ ఫ్లో లేదనమాట. కాకపోతే వ్యూ చూడడానికి చాలా బాగుంది అనిపించింది.
ఇంతకు ముందు పార్కింగ్ లేదు గానీ, ఇప్పుడు పెయిడ్ పార్కింగ్ ఉందండి. 100 రూపీస్ పెయిడ్ పార్కింగ్ ఉంటది. కాలభైరవుని గుడి ఆర్చ్ ఉంటది. ఆ ఆర్చ్ దగ్గర నుంచి లెఫ్ట్ తీసుకొని స్ట్రెయిట్‌గా వెళ్తే అక్కడ పార్కింగ్ ఉంటుంది. అండ్ అక్కడి నుంచే మీకు డ్యామ్ దగ్గరికి వెళ్ళే రూట్ కూడా ఉంటుంది. మేమెళ్ళినప్పుడు ఏంటంటే ఓపెన్ అవ్వలేదు. అందుకే అక్కడి వరకెళ్ళి వీడియో కూడా షూట్ చేయలేకపోయామనమాట. చూడండి నాన్ స్టాప్ వర్షం పడుతూనే ఉంది. ఆగింది అని చెప్పి కార్‌లో నుంచి దిగామా, నెక్స్ట్ సెకండే వర్షం పడుతుంది. మళ్ళీ కార్‌లోకెళ్ళిపోవడమే. కానీ చాలా అంటే చాలా ఎంజాయ్ చేయొచ్చు. ఎలా అనిపించింది నా ఈ వీడియో? అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. నేచర్ అంటే నచ్చని వాళ్ళు ఎవరుంటారండి. సో, నా ఈ వీడియో కూడా అందరికీ బాగా నచ్చిందనే అనుకుంటున్నాను. నా ఈ వీడియోస్ గనక మీకు నిజంగా నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.